నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నేతలది రోజుకో భాగవతం అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు చాలా అంటే కొంతమందివి చూసిన తర్వాత ఇప్పుడు మరొక భాగవతం బయటపడింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భాగవతం కూడా బయటపడింది. మరి వీడియో కాల్స్లలో తను చేసిన వికృత చేష్టలతోనే అయితే అది ఒకటి ఏదైతే వీడియో ఉందో అది బయటపడింది. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అసలు ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో నాకు అర్థం కాని పరిస్థితి సార్. ఎందుకంటే ఒకటి అసలు సద్దుమనక ముందే ఇంకొక స్టోరీ బయటకు వస్తుంది. అది కూడా ఒకే పార్టీకి చెందిన నేతల వాళ్ళ గురించి. అంటే ఈ పార్టీ ఒక రకంగా వైసీపీ పార్టీ అనకుండా ఇంకేదో పార్టీ లాగా తయారైపోయింది. రోజుకొక స్టోరీ ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ భాగవతం కూడా బయటపడింది. మరి అసలు దీని మీద చర్యలు ఎలా ఉంటాయి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు అదే వైసీపీని వైచీపీ అన్నారు ఎవరు? చంద్రబాబు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో. అసలు రఘురామకృష్ణరాజు అయితే మొన్న ఏదో వీడియో కూడా మనం చూసాం. వైఎస్ఆర్సీపీ అంటే అదేదో శృంగార రసిక చిలిపి పార్టీ అనే ఆయన కామెంట్, అదో కొత్త అబ్రివేషన్ తెచ్చారు. ఇవన్నీ చూసే ఈ లిస్ట్ అంతా చదివినట్లయితే ఇవాళ గబ్బు పట్టించారు, భ్రష్టు పట్టించారు. వీళ్ళంతా భ్రష్టులు అన్నమాట. ఏది ఇవాళ ఎపిసోడ్ ఎవరు? ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు. అతను వీడియో ఇవాళ వైరల్ అవుతాం. మహిళలతో వీళ్ళు అడుకోవటం, ఆడబిడ్డలని వీళ్ళు పెట్టిన టార్చర్, వేధింపులకు పరాకాష్ట. అంటే మహిళల బలహీనతల పైన ఇప్పుడు మనం చూసాం. ఉద్యోగం కోసం వస్తారు. ఉద్యోగం కోసం వచ్చినటువంటి ఆడబిడ్డని మీరు ఈ విధంగా వేధిస్తారా? లేదు, పదోన్నతుల కోసం వస్తారు, ప్రమోషన్స్ కోసం. అంటే ప్రమోషన్స్ కోసం వస్తే ఈ విధంగా వాళ్ళని టార్చర్ పెడతారా? అసలు వీళ్ళు ప్రతినిధులేనా? ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత వీళ్ళకి ఉందా? చట్టసభలకు వెళ్ళే అర్హత వీళ్ళకి ఏముంది? ఇతను ఎవరు? అనంతబాబు. అతను ఒక పెద్దల సభ, రాష్ట్ర స్థాయిలో పెద్దల సభ, శాసన మండలి సభ్యుల్లో ఇతన ఉండేది. మనం చూసాము డ్రైవర్ సుబ్రహ్మణ్యం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని, ఆ తర్వాత నేనే చంపానని అతను ఒప్పుకున్నాడని, అతన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీటింగ్స్ మీద మాట్లాడటం, ప్రజలకి అభివాదం చేయడం, జగన్మోహన్ రెడ్డి అతని క్యారవాన్లో ఇతను తీసుకువెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి వెంటే ఇతను ఎవరు? అనంతబాబు. అరే ఇతనే కాదు, ఎవరు ఇప్పుడు అనంతబాబు? దువ్వాడ సీను, రైట్, అదొక ఎపిసోడ్. దువ్వాడ సీను, దువ్వాడ వాణి, దివ్యల మాధురి, పతి పత్ని ఎవరు? అరే ఒక నెల రోజుల పాటు ఆ గబ్బు చూడలేక చచ్చాము. అదేంటి అతను కూడా మళ్ళీ పెద్దల సభ సభ్యుడా? ఎమ్మెల్సీ. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసుని నువ్వు శాసన మండలిలో సభ్యత్వం. అరే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు భాగవతం, అది పెద్దల సభ. విజయసాయి రెడ్డి మొత్తం ఇంకా కేంద్రంలా. ఇప్పుడు విజయసాయి రెడ్డి, మదన్ మోహన్, ఎండోమెంటు శాంతి, వాళ్ళిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. అతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఈమె రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. వాళ్ళకు ఒక ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగపిల్లాడే పుట్టినట్టున్నాడు. భర్త మదన్ మోహన్ నా డిఎన్ఏ ఇస్తాను, విజయసాయి రెడ్డి డిఎన్ఏ ఇవ్వమని సవాల్ చేయడం. విజయసాయి రెడ్డి మరి రాజ్యసభలో ఉపన్యాసాలు దంచుతాడు. ఆయన అసలు దానిపైన హైకోర్టుకి వెళ్ళి ఏదో ఇది కూడా తెచ్చుకున్నాడు. అంటే ఎవరు మాట్లాడటానికి వీల్లేదని చెప్పి నోటీసులు కూడా పంపిస్తున్న నేపథ్యం. ఇప్పుడు దువ్వాడ సీను మీద నిన్న ఏదో చర్యలు తీసుకున్నారని చూసాం. ఏది ఆయన ఏదో ఇన్ఛార్జ్ ఏదైతే టెక్కిలి ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారని చెప్పేసి తొలగించి ఏదో పేరాడ తెల్లకనో ఎవరినో పెట్టారు. దువ్వాడ సీన్ని తొలగించావు కదా, మరి విజయసాయి రెడ్డిని ఎందుకు తొలగించలేదు? అంటే విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అనుకోవచ్చా? విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభ పక్ష నేతగా ఉన్నప్పుడు అతన్ని కూడా తొలగించితే ఇప్పుడు ఇతను ఏం మెసేజ్ ప్రజలకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? సరే, ఎక్కడ అసెంబ్లీలో మొన్న ఒక రోజు ఎవరో జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఫోటోలు వదిలారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరో దళిత మహిళని వేధింపులకు గురి చేయడం, ఆమె ఇంటి దగ్గర 23 కెమెరాలు పెట్టి ఆమె కారులో వెళ్తున్నా కూడా నిఘా పెట్టడం. ఆ బిడ్డని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒళ్ళో పెట్టుకుని ఏదో తలనీలాలు
తీర్చుతున్న ఫోటోలు. అతను మళ్ళీ శాసనసభకి సభ్యుడు. ఇంకా శాసనసభ భ్రష్టత్వం అంబటి రాంబాబు అరగంట అంటాడు వాడు, సంజన అంటారు, సుకన్య అంటారు. మొన్న ఏదో ప్రెస్ మీట్లో ఎవరు అడిగారు అతన్ని, సంజన సుకన్య వీడియోలు అంటే అతను ఏదో కంగారు పడ్డాడు. వీడియోలా అన్నాడంట. వీడియోలు కాదు సార్, నేనే పొరపాటు పడ్డా, ఆడియో. అంటే వీడియోలు కూడా ఉన్నాయా అంబటి రాంబాబు? అంటే ఒక ఇంత భయపడ్డాడంటే మేబీ ఉండొచ్చేమో. ఇప్పుడు ఇంకొక భ్రష్టుడు అవంతి శ్రీనివాసరావు గంట అంటాడా? అసలు ఇంత భ్రష్టత్వం, ఇంత గబ్బు పట్టించటం మనం దేశ చరిత్రలో చూసామా? అసెంబ్లీని గబ్బు పట్టించారు, కౌన్సిల్ని గబ్బు పట్టించారు, లోక్సభలో ఒక గబ్బు, వాడు ఒక భ్రష్టుడు. ఎవరు? మాధవ, హిందూపురం గోరంట్ల మాధవ. అసలు వీటన్నిటికీ ఆద్యుడు వాడిదే ఫస్ట్ వీడియో వచ్చినట్టు. లోక్సభలో వాడు భ్రష్టు పట్టించాడు, రాజ్యసభలో ఈయన భ్రష్టు పట్టించాడు. అసలు దేశంలోనే గబ్బు పట్టించారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే గబ్బు గబ్బుగా చేశారే. ఇది అసలు ఒక పార్టీయేనా? ఇప్పుడు దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు లేవమ్మా, ఎన్ని ప్రాంతీయ పార్టీలు లేవు. ఇంత గబ్బు పట్టిన పార్టీ నువ్వు ఎప్పుడన్నా చూసావా? కేవలం 5 సంవత్సరాల్లోనే ఇంతమంది ఇన్ని రకాలుగా అంటే అసలు అసలు ఏం జరిగిందంటారు సార్ అసలు ఆ పార్టీలో? ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఒక 10 మంది పేర్లు చెప్పు, నువ్వు ఎలాంటి దానివో చెప్తాను అంటారు, ఏదో సామెత. అంటే ఇప్పుడు ఈ 10 మంది పేర్లు, ఈ 10 మంది స్నేహితుడైన జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడు? ఇప్పుడు వీళ్ళందరినీ మంచోళ్ళు అంటాడు, సౌమ్యులు అంటారు. నా స్నేహితుడనే పరిచయం చేశాడు కదా. మరి ఈ స్నేహితుల స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు వీళ్ళేనా? నవరత్నాలని ఏదో ఒక పథకం పెట్టి ప్రజల్ని మనం చూసాము. అంటే అసలు నవరత్నాలు వీళ్ళ. ఇప్పుడు నువ్వు లెక్కేసుకో, 9 వస్తాయి వీళ్ళ పేర్లు కూడా. విజయసాయి రెడ్డి, గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ తర్వాత దువ్వాడ శ్రీను, ఇప్పుడు ఇవాళ లేటెస్ట్. బాగుందా నవరత్నాలు? గబ్బు రత్నాలు భ్రష్టు పట్టించారు. అసలు అంటే ఇట్లాంటివి చూసి ఇప్పుడు జనాలు ఏం నేర్చుకోవాలి సార్? అసలు నాకు అర్థం కాదు. అంటే మహిళల ఓట్లు అడిగే అర్హత వీళ్ళకు ఉందంట. వాళ్ళకి అంటే ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి వీళ్ళ మీద. అవన్నీ చేయకుండా ఇలాంటి పనులు చేసుకుంటూ, అంటే గత 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి పోయిన పరిస్థితి. ఈరోజు రాజధాని గురించి ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అంటే అక్కడ దానికి రావాల్సిన నిధుల గురించే కావచ్చు, రావాల్సిన అంటే ఎక్కడి నుంచి సంస్థల నుంచి పెట్టుబడులే కావచ్చు, ఎన్నో అవుతున్నాయి. ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు చేసిన ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలైనా వాళ్ళు చేసింది. మరి ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అక్క చెల్లెళ్ళారా? అక్క చెల్లెళ్ళ ఓట్లు అడిగే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఈ నవరత్నాలు చూస్తే ఉంటుందంటావా? ఇప్పుడు నీ సొంత చెల్లెళ్ళ ఉసురు పోసుకున్నావు, షర్మిల, సునీత, నీ తల్లి ఉసురు పోసుకున్నావు. ఇంతమంది 1000 మంది ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నావే. 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ కళ్యాణ్, కేంద్ర హోమ్ ఇంటెలిజెన్స్ శాఖ, ఆ 30,000 మంది మహిళలు అదృశ్యం వెనక కూడా ఈ నవరత్నాలే ఉన్నాయా? ఇవాళ ఆడబిడ్డల ఓట్లు అడిగే అర్హతే ఈ పార్టీ కోల్పోయింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.